సినిమా నిర్మాణంతో పాటు సత్యనారాయణ అల్లూరి సీతారామరాజు పాత్ర ధరించి సినిమా తీయడం సాహసమే అని సినిమాని అందరూ ఆదరించాలని రంగస్థాయి మీడియా అధినేత బాదంగి సాయి తెలిపారు. బుధవారం జేవీఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు ట్రైలర్ అద్భుతంగా వచ్చిందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. వైజాగ్ చిన్న సినిమాలకు హబ్ గా నిలుస్తోందన్నారు. సినిమా పరిశ్రమ విశాఖ రావడానికి కృషి చేస్తామన్నారు. మరిన్ని మంచి సినిమాలు సత్యనారాయణ దర్శకత్వంలో రావాలని ఆశించారు. ఇక అల్లూరి సినిమా పాత్రధారి ఆర్వీవి సత్యనారాయణ మాట్లాడుతూ తాను ఇష్టపడి సినిమా తీశారన్నారు. ఇందులో 2 పాటలు కూడా తాను పాడానన్నారు. విశాఖ నటులు జబర్దస్త్ అప్పారావుతో పాటు స్థానిక కళాకారులు ఇందులో నటించాలన్నారు. మరి ఈ చిత్ర ఎవరైతే ఆర్వీవి గారు ఉన్నారో ఆయన ఒక్క నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ముందుగా డిఓపి గారు ఫరూక్ ఖాన్ గారి పట్నం వాసి, వయసులో చిన్నోడే కానీ ఈ పెద్ద సినిమాల్లో ఒక బాహుబలి సినిమాలు లాంటి సినిమా కాబట్టి పెద్ద పెద్ద సెట్లు వేసేటువంటి శక్తి సరిపోలేదు. అంటే ఒక ప్రతి సినిమాని కూడా నేచురల్ గా ఒక సెట్ వేసుకోవచ్చు. మీ అందరికీ తెలుసు, గత 38 సంవత్సరాలుగా ప్రతి వ్యక్తికి అందరికీ ప్రతి పాత్రికేయ మిత్రులకి పరిచయం. అయితే ఏదో ఒక బాదం పాలు అమ్ముకోవడానికి 86లో వచ్చిన నేను నాటకాలు, పత్రిక, రంగస్థలం డైలీ పత్రిక, చేనేత సమాచారం మాసపత్రిక, ఇలా ఎన్నో చేసి సురభి నాటకాలని మనందరికీ తెలుసు. భారతదేశంలోనే పెద్ద కార్యక్రమం 30 రోజుల పాటు మన నాటకాలు వేయడం జరిగింది. ఈ ప్రయాణంలో నాకు మొదటి నుంచి సినిమాలంటే చాలా ఇష్టం అండి. పాలకుల్లో ఉన్నప్పుడు నేను డైరెక్టర్ అవుదామని కథలు రాసుకొని మెడ్రాస్ కూడా వెళ్ళి వచ్చేసాను. ఆ ప్రయాణంలో 1983లో మొట్టమొదటిసారిగా మన మోహన్ బాబు గారి సినిమా ప్రతిజ్ఞ అనే సినిమాని ఒక బయ్యర్గా నేను ఎంటర్ అయ్యానండి. తర్వాత కుంకుమ తిలకమైన డిస్ట్రిబ్యూటర్గా నేను చేశాను. అతి చిన్న వయసులో నేను ఇందులోకి వచ్చాను. అలా 86లో వైజాగ్ వచ్చేసి పాదంపాలు అక్కడి నుంచి మీ అందరికీ పరిచయం అయ్యాను. ఈ ప్రయాణంలో ఇటీవల మరి 2014లో చినుకు అనే సినిమాని ఉత్తరాంధ్ర మొత్తం 5 జిల్లాలకి నేనే డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నా. అప్పుడు మీటింగ్ ఒక 20 మంది వస్తే అందులో ఒక్కరినే మిగిలాను. నేనే 1,25,000 పెట్టి ఈ 5 జిల్లాలకి తీసుకోవడం జరిగింది. నాకు మంచి పేరు సంపాదించి పెట్టింది. అన్ని చోట్ల మార్నింగ్ షో వేసి తీసేశారు. 2 చోట్ల మాత్రం ఒకరోజు చేశారు. విశాఖపట్నంలో అప్పుడు రాజకమల్ థియేటర్లో సుమారు 8 రోజులు ఆడిందండి. బికాజ్ మీడియా కారణంగా మీడియా వారు జనాల్లోకి తీసుకెళ్లారు. తర్వాత ఒక కాలేజీ పిల్లలు తీసుకొచ్చి హౌస్ఫుల్ బోర్డుతో ఆడాం. అదే స్ఫూర్తితో మరి ఆర్వీవి సత్యనారాయణ గారు నాకు మిత్రులు. ఆ ప్రయాణంలో ఆయన ఒకసారి పాట పాడుతుండగా మీరు అల్లూరి సీతారామరాజుకి చాలా బాగుంటారని చెప్పటం ఆయన పెద్ద మనసుతో అర్థం చేసుకుని మరి ట్రైనింగ్ వచ్చారండి నా దగ్గరికి. రంగసాయి నాటక గ్రంథాలయానికి వచ్చి 1 వారం రోజుల పాటు ప్రతిరోజు మంచి శిక్షణ తీసుకుని నేను అలా ఉంటారనుకున్నాను. కట్ చేస్తే ఆయన ఒక సినిమా అన్నారు, ఏదో బడ్జెట్ అనుకున్నారు, మరేదో అయింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రోజున 1,50,000 2 కోట్లు ఎంత అయింది మనకు అనవసరం. కానీ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా 20వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాని విడుదల చేస్తున్నామండి. అందులో నాదొక చిన్న అంటే దాన్ని ఏమంటారు ఉడత సాయం అనొచ్చు, మరేది అనొచ్చు. అది కూడా నేను చెయ్యలేను. కానీ ఈ వేదిక మీద ఉన్న కొంతమంది మిత్రుల సహాయ సహకారాలతో ఆ బయ్యర్గా నేను వెంకటేశ్వర థియేటర్లో నేను వేయడం జరుగుతుంది ఇప్పుడు. అయితే మీ అందరికీ నేను రిక్వెస్ట్ ఏంటంటే, ఏంటి ఈ సాహసం బాదంగిరి సాయి చేశాడు, ఎందుకు రిస్క్ చేశాడు అంటే రిస్క్ కాదండి. కేవలం అల్లూరి సీతారామరాజు అనే 79లో నేను ఏకపాత్రాభినయం ద్వారా ఈ రంగానికి అడుగుపెట్టానండి. అది నేను 5th క్లాస్ చదువుతున్నాను, 5వ తరగతి నరసాపురంలో ఎంటర్ అయ్యాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు ఎప్పుడు సీతారామరాజు నాతోనే ఉంటానట్టు ఫీల్ అవుతాను. అలాగే చాలామంది పిల్లలకి ఫోన్ ద్వారా అల్లూరి సీతారామరాజు డైలాగ్ నేర్పిస్తున్నాను ఇప్పటికీ. అలాగే మా అబ్బాయికి చెప్పాను, మా మనవడికి చెప్పాను, అలాగే పెద్దవారు ఈయన కూడా చెప్పాను. కట్ చేసి సినిమా తీశారు. మరి ఎందుకు మీరు మామూలుగా ఉండొచ్చు కదా. ఆయన హ్యాపీగా సినిమా నుంచి లాభాలు వచ్చిన తర్వాత గ్రంథాలయం కానీ హితోధికంగా సాయం చేస్తారన్నా. అయినప్పటికీ కూడా నేను ఊరుకోకుండా వెంకటేశ్వర థియేటర్ ఆంధ్రేయులు ఆదినారాయణ గారు 159 సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశారు. 9 సినిమాలు ఏమంటే ప్రొడ్యూసర్గా ఉన్నారు. ఆయనకి బాగా తెలుసు కాబట్టి ఆయన తన మీరు ఉంటానంటే నేను ముందుకు వస్తానన్నాను. తప్పకుండా సాయి గారు మీకు వెంకటేశ్వర థియేటర్ ఒక్కటే మనం రిలీజ్ చేద్దాం, మిగతా ఐమాక్స్ థియేటర్ ఆయన ఏమన్నారు అని ఆయన దగ్గర మాట తీసుకున్నాను. మొత్తం మీద తీసుకుని అక్కడ మనం డబ్బులు కూడా ఇవ్వాలి, అయినప్పటికీ కూడా ఇబ్బంది అయినప్పటికీ కూడా ముందుకు రావడం జరిగింది. మీరందరూ మాకు చేయవలసిన హెల్ప్ ఏంటంటే సార్, ఈ సినిమాని అల్లూరి సీతారామరాజు అనే ఈ చిత్రాన్ని
విశాఖపట్నంలో ఉన్న ప్రతి ఒక్కరూ చూసే విధంగా మనం తీసుకెళ్ళాలి. దానికి మీ సహాయకారం ఏంటంటే ఇప్పుడు పిల్లలు చూడాలి. అట్లాగే మా రాజుల కమ్యూనిటీ ఉంది, అంటే కమ్యూనిటీ పరంగా నేను మాట్లాడలేదు. అల్లూరి సీతారామరాజు అంటే ఒక విధంగా రాజుల కమ్యూనిటీకి మంచి దేవుళ్ళు అంటే ఆయన. ఇప్పుడు భీమవరంలో మనం పెట్టగానే జనం బాగా వచ్చారు. అట్లాగా ఆయన ఇలాగా ఎక్కడికెక్కడ మనం సర్కిల్ ఎంచుకుని మనం వారం రోజుల పాటు వెంకటేష్ థియేటర్ అనుకున్నాం. దేవుడు దయవల్ల జనం మీ అందరి సహకారంతో ముందుకు వస్తే అది నేను ఆనందపడతాను, నాతో పాటు ఆర్వీవి గారు, అట్లాగే డైరెక్టర్ గారు కూడా ఈ రోజు రావడం జరిగింది. ఆయన అందరూ కూడా ఆనందపడతామని తెలియజేసుకుంటూ మీ అందరికీ ఒకటే రిక్వెస్ట్ అండి, ఇందులో ఎవరైనా మాట్లాడితే ఒక్కొక్క నిమిషం మాట్లాడతారు, అందరూ మాట్లాడాలి. అయితే దయచేసి ఇదంతా మన ఫ్యామిలీ కాబట్టి అందరూ ఒక్కొక్క నిమిషాన్ని మీరు తీసుకుని డెఫినెట్గా దీన్ని చాలా పబ్లిసిటీ మొన్న ఇచ్చాం, ఇప్పుడు ఈ రోజు కూడా బాగా వెళ్ళాలి. మన కొత్తగా సంస్థ ఏంటంటే రంగసాయి మీడియాని మా గురువు గారు దాసనారాయణరావు గారు పుట్టినరోజు మే 4న ప్రారంభించడం జరిగిందండి. దానికి అడ్వైజర్గా మన నాయనన్న గారు, మన చంద్రశేఖర్ గారు, రాకేష్ రెడ్డి గారు అందరూ కూడా పెట్టుకున్నా. అయితే ఈ యొక్క సినిమా ద్వారానే దాన్ని బయటకు తీసుకొస్తున్నాను. యాక్చువల్గా బ్యానర్ కూడా రావాల్సింది, మా గురువు గారు రాలేదు, అయినప్పటికీ మనం లేట్ అవుతుంది, స్టార్ట్ చేశాను. అంచేత రంగసాయి మీడియా అనే ద్వారా నాకు ముఖ్యంగా నాకు ఎవరు సపోర్ట్ చేయాలంటే రేపటి నుంచి కాండ్రేగుల ఆదినారాయణ గారు వీరి సపోర్ట్ కావాలి. ఎందుకంటే ఈ సినిమా అయిపోయిన వెంటనే నాకు 3 సినిమాలు ఉన్నాయండి, అది ఎవరికి తెలియదండి. కాండ్రేగుల ఆదినారాయణ గారు కూడా తెలియదు, తెలుసండి తెలీదు. దీని మీద అనౌన్స్ చేయాలని ఆగానమాట. 3 సినిమాలు ఉన్నాయి నెక్స్ట్. అయితే బయ్యరా డిస్ట్రిబ్యూటరా ఏంటో నాకు తెలియదు. నాకు వెనకాల ప్రెస్ క్లబ్లో మరియు వివిధ కార్యక్రమాల్లో మీ అందరికీ కూడా నేను ఒక సింగర్గా సుపరిచితుడిని. మీ అందరికీ కూడా నేను ఈ సినిమా తీయడానికి కారకులైనటువంటి బాదంగీరి సాయి గారికి నేను రుణపడి ఉన్నాను. నిజంగా అంత అద్భుతమైనటువంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి స్వాతంత్ర సమరయోధుడైనటువంటి అల్లూరి సీతారామరాజు గారి యొక్క ఆహార్యంలో నేను సినిమా తీయడమే నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా తీయడానికి నేను ఎందుకు ముందుకు వచ్చాను అనేటువంటిది నేను మీకు చెప్తున్నా. సూపర్ స్టార్ కృష్ణ గారు 1974 అంటే 50 సంవత్సరాల క్రితాన ఒక అద్భుతమైనటువంటి సినిమా తీశారండి. ఆ సినిమాని పెద్దలందరూ చాలాసార్లు చూశారు, చూసిందే పదేపనిగా చూస్తూ ఉన్నారు. కానీ నేటి యువతరం ఆ సినిమాని చూడలేదు చాలామంది, ఎవరిని అడిగినా. సో కొత్త సినిమా రూపంలో మళ్ళీ ఒక్కసారి పునర్నిర్మితమైనట్లయితే స్టోరీ అదే అయినా సరే ఒక్కసారి సీతారామరాజు గారు చేసినటువంటి విషయాలు, సీతారామరాజు గారు కష్టపడినటువంటి విషయాలన్నీ కూడా ప్రజలకు ఇంకొకసారి తెలియపరుద్దామనే ఉద్దేశంతో చేయడం జరిగింది. దీనికి నాకు అన్ని రకాల అండదండలుగా మా సాయి గారు, అలాగే మొత్తం అంతా మిత్ర బృందం, పాత్రికేయ మిత్రులు అందరూ కూడా నాకు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. ఈ సినిమా విషయంలో నాకు అసలు ఏమీ తెలియదు. ఇది నాది మొదటి సినిమా అండి. కృష్ణ గారు తీశారంటే ఆయనకు 100వ సినిమా, నాది 1వ సినిమా. అయితే ఈ సినిమాని తీసేటప్పుడు ఎలా తీయాలో కూడా తెలియని పరిస్థితుల్లో మా డైరెక్టర్ గారు అయినటువంటి డెక్కల్ నరేష్ గారు చాలా ధైర్యాన్ని ఇచ్చి, ఆయన పూర్తిగా ఫ్యామిలీకి కూడా చాలా దూరంగా ఉండి నాతో పాటు ఉండిపోయి దీన్ని పూర్తిగా స్క్రిప్ట్ ఇవన్నీ రాసి చాలా అద్భుతంగా కష్టపడ్డారు. లొకేషన్స్ విషయంలోనంటే అన్ని రకాలుగా కూడా చాలా చక్కటి చాతుర్యంతో అడుగడుగున కష్టాలు వచ్చిన అన్ని కష్టాలని అతని యొక్క ఎక్స్పీరియన్స్తో, సినీ పరిశ్రమకున్న సంబంధాలతో అన్నింటినీ తొలగిపోయేలా చేశారు. నిజంగా ఇట్ ఈస్ అ గ్రేట్ థింగ్ ఆఫ్ మై